నమస్తే ఆడియో గారు. పొద్దున మాట్లాడినా కదా మా వెంకటాపూర్ది, నందనూరు మండలి వెంకటాపూర్. ఇప్పుడు అన్నీ ఉన్న వెంకటాపూర్కి వచ్చిన ఇప్పుడే. పొద్దున నీతోని 3 ఊర్లు మాట్లాడినా, నానాపూర్, వెంకటాపూర్ అండ్ ఖాతా. మూడు చెప్పిన పొద్దున మెసేజ్లు పెట్టినాయి 3 ఊర్లు. అయితే ఇప్పుడు వెంకటాపూర్ది నీకు పొద్దున చెప్పినప్పుడు ఏం చెప్పినా, మొదలు పోయిన వాళ్ళకి 41 పోయింది, ఇప్పుడేమో 42 కిలోలు 300 పెట్టమంటుండ్రు, 1 కిలో ఎక్కువ అంటుండ్రు. అది 2 సార్లు పట్టినాక మంచిగా ఎండకు ఎండపోసి తాళ్ళు లేకుండా బరాబర్ పట్టినాక కూడా మిల్లోడు మొన్నటిదాకా దించుకున్నా కానీ ఇప్పుడు కిలో ఎక్కువ పెట్టినే దించుతా అంటుంది. కిలో ఎక్కువ అంటే ఏమవుతుంది, 3 కిలోలు పోతుంది క్వింటల్ మీద. 3 కిలోలు అంటే క్వింటల్కి 3 కిలోలు అంటే ఒక ఎకరాకు దాదాపు రైతుకు క్వింటల్ పోతుంది. అది టూ మచ్ చేస్తుండేవాడు మిల్లోడు. విజయలక్ష్మి వెళ్ళని వీళ్ళ మండలంలోనే రాంపూర్లో ఉంటుంది, మూల మీద విజయలక్ష్మి రైస్ మిల్లు రాంపూర్. అంతా కొడితే ఇంకొక 4-5 లారీలు, ఇంత 4-5 లారీలు ఎలా కొడితే అయిపోతుంది అడుగు సాబ్. ఖచ్చితంగా జర పొద్దున్నే మీకు మాట్లాడిన నేను జర ఇవాళ రేపతే కథండి. విజయలక్ష్మి రైస్ మిల్ రాంపూర్ వీళ్ళ మండలంలోనే ఉంటుంది, రాంపూర్ చౌరస్తా మీద ఉంటుంది. ఇదే పరిస్థితి తిమ్మాయిపల్లిలో కూడా ఉందట, పక్కూరు దీన్ని ఆనుకొని ఉంటుంది, వెంకటాపూర్ని ఆనుకొని తిమ్మాయిపల్లి ఉంటుంది. అది కూడా అదే రైస్ మిల్, వాళ్ళకు కూడా 1 కిలో ఎక్కువ పెట్టమంటుందట. పట్టితేనేమో కిలో ఎక్కువ పెట్టాలన్నట, పట్టకపోతే 2 కిలోలు ఎక్కువ పెట్టాలన్నట. ఇదేం పద్ధతి రైతు? కొద్దిగా సీరియస్ తీసుకోండి, ఆయనతో అపాయింట్ చేయండి కదా.